ఒక ఊరిలో ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు. అతనికి ఒకరోజు ఒక వజ్రం దొరికేది. తను తన పని మనిషికి వెళ్ళి చూపిస్తే తనకు అనిపిస్తుంది, ఇది వజ్రమా లేకుంటే రాయా. తను రాయని రోడ్డు మీద పడేస్తుంది. అప్పుడే ఒక వ్యాపారికుడు వచ్చి ఆ వ్యాపారికుడికి ఆ వజ్రం దొరుకుతుంది. అప్పుడు తను ఏం చేస్తాడంటే ఆ వజ్రం తీసుకొని అనుకుంటాడు, ఇది రాయ వజ్రమా. తనకు కూడా ఇది రాయలా కనిపించి పడేశాడు. అప్పుడే ఇది గోల్డ్ డైమండ్ అని కనిపెట్టే వాళ్ళు ఉంటారు కదా, సేటుకి కనిపించింది ఆ వజ్రం. తను కూడా తీసుకొని తను కూడా ఓడిపడేస్తుంటే వెళ్ళి తీసుకొని, ఇది వజ్రం అయినా అందరు పడేస్తున్నారు కదా, ఇది వజ్రం, ఇది పడేద్దామా వద్దా. తనకి తెలుసు అది వజ్రం అని. అయినా తను ఆ వజ్రంని పడేశాడు. అప్పుడు ఆ వజ్రం విరిగిపోతుంది. అదేంటి, పని మనిషి పడేసినప్పుడు పగలలేదు, అలాగే వ్యాపారికుడు పడేసినప్పుడు కూడా అది పగలలేదు. కానీ సేటు పడేసినప్పుడు మాత్రం ఎందుకు పగిలిందంటే, మోరల్ ఆఫ్ ది స్టోరీ చూడండి. ఏంటంటే మనకు ఆ వజ్రానికి పని మనిషి ఉండలేదో, ఆ పని మనిషికి తన విలువ తెలియదు కాబట్టి పడేస్తుంది. అది ఎవరికి లేదు, నా గురించి తెలియదని. అలాగే తన వ్యాపారికుడు కూడా అలాగే అనుకుంది. కానీ సేటుకి తెలిసి కూడా పడేశాడు. అందుకే దీనికి నేను తెలిసి కూడా పడేశాడు కాబట్టి అని ఇరిగిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటే ఏంటంటే, మనల్ని పక్కన వాళ్ళు చాలా ఏడిపిస్తుంటారు, కానీ మనం ఓర్చుకుంటాం. ఒకవేళ మన తమ్ముళ్ళు మన వాళ్ళని మనమే పట్టించుకోకుంటే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఈ స్టోరీ నచ్చినట్టే చిన్న కథ బాగుందా? ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. ఈ స్టోరీ సూపర్గా ఉంటుంది. మీరు ఇంకోసారి ఆర్డర్ చేసి కూడా వినొచ్చు. థ్యాంక్ యూ, బాయ్.